దీనికి అసలు నిద్ర ఎలా పడుతుందిరా బాబు. డీజిల్ జనరేటర్లో గురకొకటి ఉసి లేవే. ఇది ఇలా ఎందుకు లేస్తుంది? నాకేం సంబంధం లేదు. అంత కళ ప్లాన్ వేస్తా అని చెప్పి పందిలా పడుకోవడమే కాకుండా కలలు కూడానా? అందుకని లేపేసావా? అసలే మీ బావ గురక భరించలేక ఇక్కడ వచ్చి పడుకుంటే మరి నువ్వు పెట్టేదేంటే? ఏంటి నేను గురక పెడుతున్నానా? ఓ అందుకా మీ బావ చెవులో ఇయర్ పోడ్స్ పెట్టుకొని పడుకుంటున్నాడు. నేను ఇంకా పాటలింటా పడుకుంటున్నాడేమో అనుకుంటున్నా. ఇక్కడ పాయింట్ పాటల గురించి పాట్స్ గురించి కాదు, పడుకోవడం గురించి కదా. దా పడుకుందాం. ఏహేలే ప్లాన్ చెప్పవే, నిద్ర బట్టి చావట్లేదు. ప్లానా? నేను అస్సలు చెప్పను. ఏంటి చెప్పవా? చెప్పను. ఇంతకు ముందు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, అది జరగదు అన్నప్పుడు ఏదో సెంటిమెంట్లని ఎంట్రుకలో తీసి పడేసేదాన్ని. ఇప్పుడు నీకు ప్లాన్ చెప్తుంటే ఏది వర్కౌట్ అవట్లేదు చూడు, అప్పుడు అర్థమైంది ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వకపోతే గుండె అయింది. అంటే ఇప్పుడు ప్లాన్ చెప్పవా? నాకు నిద్ర పట్టదే. ప్లాన్ చెప్పను, ఏం చెయ్యాలో చెప్తా. మీ బావకి శాలరీ సాక్రిఫైస్ చేసినా సరే ముందు జాబ్లో జాయిన్ అయిపోవాలి. తర్వాత అదే ప్లాను, అదే చెప్పను. సాడిస్ట్ మొహంది. ఏంటి నువ్వు నిజంగానే నిద్రపోలేదా? నాకు అసలు ఏదైనా సీక్రెట్ తెలుసుకోపోయినా, తెలిసిన సీక్రెట్ ఎవరికైనా చెప్పకపోయినా నిద్ర పట్టి సావదే. ఈ దేశంలో పక్కోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచ్చే సంస్కారహీన. టీవీ చూస్తున్నారా? ఏమండి ఆలోచించుకొని చెప్తే ఆఫీస్ వర్క్ చెప్తానన్నారు కదా, నైట్ అంతా నిద్రపోకుండా మెదడు చిరిగేలా చించా. ఎక్స్ప్రెషన్ మార్చి డౌట్ వచ్చేస్తుంది. ఏమని? ఉద్యోగం వదిలేద్దామనా? కాదు, శాలరీ ఇచ్చేద్దామని. శవ మీద సెలరీ ఏరుకుని శనపప్పు ఉండలు తిని రకానివి నువ్వు శాలరీ ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయావా? ప్రతిఫలం గురించి ఆశించకూడదు, ప్రయాణం చేయాలి గాని దూరం గురించి ఆలోచించకూడదు, దొరదయ్యాలి కానీ గోళ్లతో గొక్కోకూడదు అన్నట్టుంది. నువ్వు నోరుమయ్యే. సో మీ డీల్ నేను యాక్సెప్ట్ చేశా కాబట్టి మీరు బాస్ తో మాట్లాడి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసారనుకోండి, నేను వర్క్ లోకి ఎంట్రీ అయిపోతా. 70,000 ఇస్తాన్నాక బాస్ తో ఏంటి, ఆడి బాబుతోనే మాట్లాడతా. కానీ నా ఎంట్రీ గురించి కొంచెం హెవీగా. బోయిపాటి సినిమాలో బాలయ్య బాబు రేంజ్ లో ఇస్తా ఎంట్రీ. సరిపోద్దా? ఎక్కువైపోద్ది. అయినా పర్లేదు, సరిపెట్టేసుకో. చెప్పవయ్యా రా. ఏంటి సార్ ఆయాసపడుతున్నారు? ఓ రాంగ్ టైంలో చేశారా? తర్వాత చేస్తానండి. కానీ ఏంటి కానిచ్చేది? పొట్ట బాగా పెరిగిపోతుందని ఎక్సర్సైజ్ చేస్తానా, అందుకే ఆయాసం. ఓ ఆయాసమా? ఆయన మధ్య వయసులో అందరికి మధ్యలోనే పెరుగుద్దండి. దానికి ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే సరిపోదు, నోట్ని కూడా కంట్రోల్ చేయాలి. అది చేయాలి ఇది చేయాలి అన్నావంటే నిన్ను ఫైర్ చేస్తా. వద్దులేండి, అసలు ఎండాకాలం మండుద్ది. అవును బాస్, మీకు రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ల ఫ్యూచర్ గురించి తెలుసా? మరి ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు బాస్? ఏ అమ్మాయి గురించే? అదే బాస్, మీరు రిక్రూట్ చేసిన రాజ్ కుమార్ గురించి. ఏం చేసింది? వాట్ ఏ పెర్ఫార్మెన్స్ బాస్. అడిగిన క్వశ్చన్ కి ఆకుండా ఆన్సర్ చేస్తుందంటే నమ్మండి. రియల్లీ? ఎగ్జాక్ట్లీ సేమ్ మీలానే. అంటే బుద్ధిమంతరాలా? కాదు, బద్దగత్రాలు. చాలా బుద్ధిమంతరాలు బాస్. అందుకే మీకు మాట చెప్పి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దామని. ఇంకా అస్సలు లేట్ చేయకు, ఇచ్చేయి. ఓకే బాస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే. సరే ఆపోసి ఈడిపోద్ది. ఇలా పాచి మొహం కడుకుని ఫ్రెష్ అయ్యారా, లాగిన్లోకి లగ్గెడి దిగాను. ఏ నువ్వు కడగవా? కడుగుతాంలే. 25 సంవత్సరాలు వచ్చినా తన పని తాను చేసుకోలేని ఒక మగాడికి తన తల్లి వీణ్ణి భరించడం నా వల్ల కాదురా బాబు అని చేసేదాన్నేమంటారో? పంచా. ఎగ్జాక్ట్లీ. రెడీగా ఉంటావే? లేదంటే మీరు మమ్మల్ని తొక్కేస్తారుగా. ప్రతి మగవాడి జీవితం వెనక ఒక ఆడది ఉంటదంటారు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ జెండు బాంబు కనిపెట్టినోడు వెనక మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఉండే ఉంటది. ఆ కనిపెట్టడం కూడా ఒక విజయమే కదా. ఇది కూడా వాడేసుకున్నావా? లేదంటే మీరు మమ్మల్ని తొక్కేస్తారు కదా. మంచి సింక్ లో ఉన్నావు. నీ సిస్టర్ని కదా, సింక్ మిస్ అవదు. సర్లేండి, కొటేషన్ లాపి కార్ తీయండి. కారా? ఎందుకు? వాష్ చేసి లోపల పెట్టడానికి. కార్ ఎందుకు తీస్తారు? బయటికి వెళ్ళటానికి. బయటగా? ఎక్కడికే? ముందు చుడి బజార్ వెళ్ళి గాజులు కొనుక్కోవాలి, తర్వాత చార్మినార్ వెళ్ళి చెప్పులు కొనుక్కోవాలి, సికింద్రాబాద్ లో శారీస్, కోటిలో కుర్తీస్,
ప్యారడైజ్ లో బిర్యానీ తిని, మీ అప్పుల్లో మొక్కలు కొని, గచ్చిబౌలిలో ఐకియా, క్రీమ్ స్టోర్ ఐస్ క్రీమ్ అన్నీ అయ్యాక థియేటర్స్ ఎలాగో ఓపెన్ చేశారు కాబట్టి ఐమాక్స్ లో మూవీ చూసి, నెక్లెస్ రోడ్ లో రౌండ్ వేసి, హైటెక్ సిటీలో టిఫిన్ చేసి ఇంటికొస్తే ఉంటది. ఆ వాయింపు ఏంటి, ఆ లుక్ ఏంటి? తరుడు వేవ్ ఎప్పుడు వస్తుందా అని. అలా అయితే బయటికి వెళ్ళడానికి ఉండదు కదా. ఇప్పుడు కార్ తీస్తారా లేదా? తీయాల్సింది కారు కాదు, మరి క్యాలెండర్. క్యాలెండరా? అవును. ఒరాయ్, నువ్వు వెళ్ళోసారి క్యాలెండర్ పెన్న పట్టరారా. ఇదిగోండి అయ్యగారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నారు? చూడి బజార్. చూడి బజార్. తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నారు? చార్మినార్. చార్మినార్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఎక్కడ ఉంది? తర్వాత కోటి. కోటి. తర్వాత ప్యారడైజ్ బిర్యానీ. నెక్స్ట్ మియాపూర్లో మొక్కలు. మియాపూర్లో మొక్కలు. మియాపూర్లో మొక్కలు. పర్ఫెక్ట్. చూసుకోండి. కార్ తీయమంటే క్యాలెండర్ లో సున్నారు చుట్టూ చూసుకోమంటారేంటి? మీరు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళమన్నారో అక్కడక్కడికి ఆయా డేట్లో తీసుకెళ్తా. ఇలా అయితే మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సంవత్సరం అయింది. సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుందా? అసలు ఏంటి క్యాలెండర్ జాతకం? ఇది జాతకం కాదు, జాగ్రత్త. మనం ఎవరు? మిడిల్ క్లాస్. ఆగస్టు 9వ తారీఖున మా ఆఫీసు ఆడిటింగ్ పని మీద నేను చూడీ బజార్ వెళ్తా. అప్పుడు నీకు గాజులు కొనిపెడతా. ఆగస్టు 31న ఓల్డ్ సిటీలో ఉన్న ఓల్డ్ సైట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళమన్నాడు మా బాస్. అప్పుడు నేను చార్మినార్ సైడ్ వెళ్తా. అప్పుడు నీకు చెప్పులు కొనిపెడతా. సెప్టెంబర్ 10న సికింద్రాబాద్లో మా స్టాఫ్ మీటింగ్ ఉంది. అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి సికింద్రాబాద్లో పడేస్తా. కావాల్సిన శారీలు కొనుక్కోండి. ఇంకా ప్యారడైజ్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు, ఆర్డర్ పెట్టుకున్నా వస్తుంది. ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? డిసెంబర్. డిసెంబర్ 31ని హైటెక్ సిటీలో మా ఆఫీస్ కోసం ఒక కొత్త ఫ్లోర్ ఒకటి తీసుకుంటున్నాం. అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని హైటెక్ సిటీ తీసుకెళ్తా. కావాల్సినంత టిఫిన్ చేయండి. ఇంకేం మిగిలింది? నా పెండాకుడు మిగిలింది. అదైతే పంజగుట్ట శ్మశానంలో జనవరిలో గ్రాండ్ గా పెట్టిద్దాం. అసలు మన ఇంటి కోసం చేసే షాపింగ్ కి మీ ఆఫీస్ కోసం చేసే పనులకి సంబంధం ఏంటి? అసలు ఈ సున్నాలేంటి, ఈ క్యాలెండర్ ఏంటి, నా పెండాకుడు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కంగారు పడకు, క్లారిటీగా చెప్తా. మనం ఎవరు? మిడిల్ క్లాస్. నిన్న క్వశ్చన్ అడుగుతా, క్లారిటీగా చెప్పాలే. ఇంతకు ముందు 600 రూపాయలు పెట్రోల్ కొట్టించడానికి 6 నిమిషాలు పట్టేది. కానీ ఇప్పుడు 3 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాలు మిగిలిపోతుంది. మనకు లాభమా నష్టమా? ఇదిగో మీరు ఇలా అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఈ క్వశ్చన్లు అడిగారంటే నా చేతిలో మీకుంటది. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా ఇంకా అర్థం కాకపోవడం అంటే కాలీఫ్లవర్. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 107. మీరు అడిగినవన్నీ కొనివ్వడానికి కారు వేసుకుని రోజంతా తిప్పితే ఇంటికి వచ్చే ముందు కారు అమ్మేసి నడుచుకుంటూ రావాలి. అందుకని అదే మా ఆఫీస్ వర్కుల మీద వెళ్ళినప్పుడైతే నాకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు. అందుకనే ఆ క్యాలెండర్. మనం ఎవరు? మిడిల్ క్లాస్. ఈడుప్పుడప్పుడే లేవడం. ఎలా పడిపోయారా? మీరన్నా ఉన్నారా? ఉంటారులేండి. సో పెట్రోల్ రేటు పెరగడం తప్ప తగ్గడం ఉండదు కాబట్టి మీరు కూడా నా క్యాలెండర్ ప్లాన్ పాటించండి. వీళ్ళకేమైందో చూద్దాం. వీళ్ళకేమన్నా అయితే మళ్ళీ వీళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కార్ తీయాలి. అది మన ఆఫీస్ షెడ్యూల్లో లేదు. లేసారు. సో పెట్రోల్ రేటు వీళ్ళ మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పెట్రోల్ 60 ఉన్నప్పుడు 100 కొట్టించా.
95 అయినప్పుడు 100 కొట్టించా. ఇప్పుడు 120 అయినా 200 అయినా కూడా 100 కొట్టిస్తారు కానీ కారు కిలోమీటర్ కూడా కదలదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలను తిడతామా? సర్దుకుపోవాలి. ఇంకా ఇంకాపే ఇంకొకసారి కారు తీయమని అడిగితే ఆ కారుతో నన్ను గుద్దిచ్చి చంపే. ఇంకేంటో చూస్తావు? పదా, షాపింగ్ లేదు, నా శాతం లేదు. ఇది రియలైజేషన్. ఈడ ఇంకా లేవలేదేటి? యారా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.